హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. ఆ రకంగా చూస్తే నాకు పాత హీరోయిన్లు అందరూ ఇష్టమేనండి. మరి వాణిశ్రీ గారిని నెత్తి మీద పెట్టుకొని మోస్తారు మీరు. తమాషా ఏంటంటే వాణిశ్రీ గారు చెప్పి మరి ఆవిడ చెప్తుంది ఆ విషయం. నాకు మేకప్కు 3 గంటలు పడుతుంది, నేను చాలా నల్లదాన్ని. ఆవిడ నల్లదాన్ని ఆవిడ ఎప్పుడు దాచలేదు ఆ విషయం. వీళ్ళందరూ చాలా తమ విషయాలు దాచేవారు. సారీ మేడం, సారీ టు ఇంటరప్ట్. అంటే ఎందుకు అడుగుతున్నానంటే యాక్చువల్గా వాణిశ్రీ గారి టైప్ ఏదైతే ఉందో ఇక్కడ శ్రీదేవి గారి వర్క్ కూడా అదే, చాలా కంపోజ్డ్గా నీట్గా ప్లానింగ్, ఇద్దరు అప్రోచ్ ఒకటే. బట్ మీకు వాణిశ్రీ గారు అంటే నెత్తి మీద పెట్టుకొని మోసే అంత ఇష్టం, శ్రీదేవి గారికి డిస్కనెక్ట్ అయ్యారు. ఎందువల్ల ఈ రెండు? నేను చెప్తున్నాను కదా, వాణిశ్రీ గారిలో నాకు ప్లాన్ ఉంది చూసారా, చాలా అది ఎఫర్ట్లెస్గా వచ్చింది. ఓకే, ఆ ప్లాన్ ఉంది. ఇప్పుడు ఆవిడ చాలా బేద కుటుంబం నుంచి వచ్చిన మనిషి, ఇక్కడికి చాలా చక్కగా బ్లౌజ్ ఇక్కడ వరకు ఉంటుంది, సింపుల్ బ్లౌజ్, ఒక జడ, ఇంత లావు జడ, బుల్లి జడ అలా వస్తుంది. చెవులకి ఏముండవు, బుల్లి చెవి ఉంటాయి, ఇలా పక్క పాపిడి, ఇంత ముక్క ఆవిడది. హౌ షీ మేనేజ్ టు లుక్ సో బ్యూటిఫుల్. ఇంత పెద్ద ఇవి పెద్ద కళ్ళు కాదు, వీటన్నిటితోటి ఇన్ని లోపాలతోటి ఇంత సింప్లిసిటీలో, ఈ రకమైన సింప్లిసిటీ శ్రీదేవి గారు ఎప్పుడు చూపించలేకపోయింది. ఎప్పుడు చూపించగలిగింది అది ఒప్పుకుంటా. ఐ రిమెంబర్ చాలా ఒక సినిమాలో చాలా బీద కుటుంబం, తిండికి లేదండి, ప్యూర్ షిఫాన్ చీర, సిల్క్ బ్లౌజ్. సో ఐ ఫీల్ దట్ దే కుడ్ హ్యావ్ డన్ మోర్. బహుశా అదనుకుంటా. నాకు వీళ్ళందరిలో కూడా నాకు నచ్చింది జయసుధ్ గారు. జయసుధ్ గారు నెక్స్ట్ తరంలో జయసుధ్ గారు నాకు బాగా నచ్చేవాళ్ళు. అంటే నాకు ఈ అమ్మాయి చేసే కామెడీ అద్భుతంగా ఉండేది. చాల్బాజ్ అని హిందీ సినిమాల్లో, తెలుగులో కూడా ఒక సినిమా కమల్ హాసన్ గారితో చాలా అద్భుతంగా నచ్చింది నాకు. చాలా బాగా చేసింది ఆమె, చాలా చాలా బాగా చేసింది. కానీ ఇన్ని సినిమాల్లో చూశాక మాత్రం అన్ని సినిమాల్లో బాగుందని నేను చెప్పలేను. ఓకే, అది ఎనిమాసిటీ కాదు, ఏమీ కాదు. ఐ ప్రాబ్లీ వాజ్ బోర్డ్ బై దట్ వెరీ ప్లాన్డ్ బ్యూటీ. దేవరా సినిమా చేసేటప్పుడు మీరు ఇందాక ఒక మాట అన్నారు, అన్నీ తెలిసినా ఏమీ తెలియనట్టు ఉండడమే జోగుల క్యారెక్టర్. బట్ ఒకరోజు మీకై మీరు వెళ్ళి ఆ సెట్లో ఎన్టీఆర్ ఆ దేవరా ఆయుధ పూజ సాంగ్ మానిటర్లో అది చూసి మీరు గణేష్ మాస్టర్ ఇద్దరు స్పెల్ బౌండ్ అయిపోయారంట, ఏంది డ్యాన్స్ అని చెప్పేసి. ఆ ఇన్సిడెంట్ గురించి కాస్త చెప్పండి. అది యాక్చువల్గా గణేష్ మా షార్ట్లు ఏం జరగట్లేదండి. నేను 2-3 రోజులు ఉన్నా దానికోసమని. ఒక్కసారి కార్నర్లో నుంచుని ఉన్నాను, వరాన్ని పట్టుకుని నుంచుని ఉంటాను, అట్లా 2-3 షార్ట్స్ ఉన్నాయి. అది తప్పితే ఇంకేం జరగట్లేదు, అంతా రాత్రే జరుగుతోంది. సరే, నాకు ఎవరో చెప్పారు, ఇది ఎవరు డాన్స్ డైరెక్టర్ అంటే గణేష్ అన్నారు, గణేష్ ఆచార్య. ఐ రియలీ లవ్ హిస్ వర్క్. ఎందుకంటే ఆ స్థూల కాయం ఏంటి, ఆ మూమెంట్స్ ఏంటి, గోవిందాన్ని స్టార్ట్ చేసింది ఒక రకంగా. అంతే మేడం, కరెక్ట్. సరే, నేను ఆయన కలుసుకోవాలని అనిపించింది. నేను జనరల్గా మదర్ టెరెసా అయినా నాకు అనవసరమే, అట్లాంటిది గబుక్కున ఒక ఫీలింగ్ వచ్చింది, ఐ వాంట్ టు మీట్ హిమ్ అని. సరే, ఇట్లా తిరుగుతున్నాను, ఎప్పుడు చూసినా ఇంతమంది ఉన్నారు, పెద్ద పెద్ద క్రౌడ్స్ కదా, కుదరట్లేదు. మన డైరెక్టర్ గారు అన్నారు, అమ్మా ఇంకో 2 గంటల్లో ఒక షార్ట్ 2 షార్ట్లు ఉంటే చేసి చెడిపోతారు కానీ ఆయన అన్నారు. మళ్ళీ ఆయన మాట్లాడేశారు, మళ్ళీ వెనక్కి వచ్చేసాను. అట్లా తిరుగుతుంటే ఎవరో నా పక్కన నుంచున్నారు. आप कहाँ के हैं? बॉम्बे से हूँ. आप फिल्मों में काम करते थे क्या? फिल्मों में ఇక్కడ ఇంత పసుపు काम करते तो कौन घूमता है ऐसा? हाँ, नहीं मतलब हिंदी फिल्मों में काम करते हैं ना आप? मैंने कहा जी मैं करती थी. అని అప్పుడు తెలియను, అంతవరకు తెలియదు. చూస్తే అది గణేష్ మాట్లాడుతున్నాడు నాతోటి. నేను ఆప్సే మిల్నా థా ముझे అన్నాను. అంటే ఆప్ కౌన్ హై అన్నాడు. అంటే నేను మేరా నామ్ రామేశ్వరి. आपने सुनैना में काम किया ना, आपने फलाना में काम किया. एंड मोडरेटेड स्लो मूविंग गाने होते हैं, बड़े प्यारे गाने होते हैं आपके. अनमोडरेटेड है. मोडरेटेड. अरे असिस्टेंट्स को इधर आओ, ये बताओ कौन है, याद है वो गाना,
उसमें आप लोग ऐसे ऐसे करके गाना गा रहे थे వాళ్ళంతా చేశారంట ఏదో అక్కడ ఓకే ఏ ఓ వలి హీరోయిన్ అని అట్లా చూపిస్తుంటే ఆ తర్వాత నాకు కొంచెం ఐ ఫెల్ట్ గుడ్. అంతే కదా. ఎవరైనా సరే అంత అంత మంచి పేరున్న మనిషి అట్లా మనతో ఏదో ఎంత సొంత మనిషిలో మాట్లాడుతుంటే మనకు చాలా బాగుంటుంది. అవును. మాట్లాడుతూ నేను అన్నాను फिर गाना कैसे आया बड़ा अच्छा आया डांस बहुत ही अच्छा करता है ना ये लड़का. నేను కావాలని అడిగాను. अरे यार कमाल है 2 बार देखता है कर लेता है అట్లా బాగా పొడుగుతారు. సడన్లీ ఆయన నా వంక చూసి గాన దేకినా చూస్తారా? నాకు అర్థం కాలేదు. కరెక్టా చూడాలా చూడకూడదా ఏమిటి తెలియదు. అంటే అయ్యే అందుకే చాలా ఫ్యాన్సీ ఏదో ఒక ఉంది మానిటర్ లాగా ఇంత పొడుగ్గా ఏదో ఉంది. అక్కడ తీసుకెళ్ళి మొత్తం పాట చూపించేసాడు. ఎవ్వరు చూడలేదు అప్పటికి. ఐ వాజ్ ప్రాబ్లీ వన్ ఆఫ్ ద ఫస్ట్ వన్స్ టు సీ 5 పాట. నేను అందరూ అదేంటి నువ్వు చూసేసావా అని అడుగుతున్నా. ఆయన చూపించాడు నాకు, నేను చూసేసాను. ఆ సాంగ్ చూసేటప్పుడు గణేష్ ఆచార్య మాస్టర్ అన్నారంట, ఏంది డాన్స్ ఏంది ఒకసారి చూస్తాడు వెళ్ళేసేస్తాడు అన్నాడు. డెఫినెట్గా ఎందుకంటే మేము చూస్తూనే ఉన్నాం, మాకు అర్థం కాలేదు ఎప్పుడు రిహర్సల్ చేశాడు ఇతను, ఎప్పుడు టేక్ చేశాడో మాకు అర్థం కాలేదు. పైగా లాంగ్ టేక్స్. అవును. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు అక్కడి నుంచి వచ్చి రావాలి, కిందకి దిగాలి, ఇక్కడ ఏదో చెయ్యాలి, మళ్ళీ లేచి నుంచోవాలి, ఎగరాలి, ఈ మోకాళ్ళ మీద నడుచుకుంటూ మోకాళ్ళ మీద చేయాలి. ఇవన్నీ ఒక్క షాట్లో చేసి పడేస్తాడు. ఒక్క జస్ట్ వన్. నో హీఈస్ బేసికలీ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. సునైనా సినిమా షూటింగ్ లోనే కదా మీకు యాక్సిడెంట్ అయింది? అవును. అంటే మీరు చాలా సార్లు యాక్సిడెంట్ అయింది చెప్పున్నారు, కానీ అసలు ఆ యాక్సిడెంట్ ఎలా జరిగింది? అది పాట ఉందండి, సునైనా సునైనా ఇన్ నజారోं को तुम देखो అని. అది నసీరుద్దీన్ షా గుర్రం మీద నన్ను కూర్చోబెట్టి తిప్పుతున్నాడు. ఓకే. అద్భుతమైన మంచి గుర్రాన్ని తీసుకొచ్చారు, తెల్లటి గుర్రం. కాకపోతే కింద ఫాల్స్ ఫ్లోరింగ్ వేయించారు. ఓకే. చూడడానికి బాగుండాలని ఎందుకో కారణం తెలియదు. లైట్లు విపరీతంగా. నేను ఒక 30-40 కిలోల కాస్ట్యూమ్ వేసుకుని ఉన్నాను. దాని మీద పక్క దానిలో కూర్చున్నా, ఈ రకంగా సైడ్ ఆ రకంగా కూర్చున్నా. దాని మీద ఒక షార్ప్ మెటీరియల్ పెడతారు కదా, అది కాల్కి ఏదో అంటారు, దాని మీద ఇట్లా రంగురంగుల ఏకలేదో పెడతారు, అది ఉందన్నమాట. అది 2 అడుగులు తీసి అది బోల్ట్ అయింది. అలా నన్ను పడేయడానికి ప్రయత్నం చేసింది. నేనేమో జనరల్గా మనం పడడానికి ప్రయత్నం చేస్తే మనం ముందుకెళ్ళి పట్టుకుంటాం కదా, అలా పట్టుకున్నా. ఈ లోపల నసీర్ చేతిలోంచి కూడా తను వదిలేయాల్సి వచ్చింది. అంటే ఊపు వల్ల ఆ షార్ప్ మెటీరియల్ ఉంది, అది వచ్చి ఇక్కడ గుచ్చుకుని ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కట్ అయిపోయింది. తమాషా కంటికి ఏమవ్వలేదు, రెప్పకయింది. కానీ ఆ ఇంపాక్ట్ ఎంత అయిందంటే ఇక్కడి నుంచి ఇంతవరకు నల్లగా అయిపోయింది. అండ్ ప్రొఫ్యూజ్ బ్లీడింగ్ అనమాట.